తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుల ఎంపిక విషయంలో వారికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీల ఎంపికపై తెలంగాణ హైకోర్టులో ప్రతికూల ఆదేశాలు ఎదురయ్యాయి. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసన మండలికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ కూడా గవర్నర్ కోటా కింద ఎంపిక కాగా, ఈ మేరకు ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఆమోదించారు. అయితే ఈ విషయంపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇక వారు ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలి ఉండగా దీనికోసం ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు ఈ నియామకాలను నిలుపుదల చేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై కారణం లేకపోలేదు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలు రాజకీయాలతో ముడిపడి ఉన్నవని, గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడానికి తగిన అర్హతలు లేవంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిరువురి ఎంపికను నిలిపివేయాలంటూ అభ్యర్థిస్తూ హైకోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదోపదాలను అంగీకరించింది. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను బీఆర్ఎస్ గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ చేయగా అవి తిరస్కారానికి గురైన విషయం తెలిసిందే. ఇక వారిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కారణంగా గవర్నర్ కోటా కింద శాసన మండలి ఎంపికకు అనర్హులంటూ రాజ్ భవన్ ఆ ప్రతిపాదనను వెనక్కి పంపించింది. అయితే ఇప్పుడు అదే రాజకీయాలతో ప్రమేయం ఉన్న కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను అదే గవర్నర్ కోటా కింద ఎలా శాసన మండలికి నామినేట్ చేస్తారంటూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరిగా వాదోపవాదాలను విన్న తర్వాత హైకోర్టు వారి ప్రమాణ స్వీకారంపై స్టే జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.